నిజాయితీగల స్నేహం. అన్నా మరియు గ్రేస్ పాఠశాలలో మంచి స్నేహితులు. ఒకరోజు కొంతమంది తోటి విద్యార్థులు డానియల్ అనే ఒక నిశ్శబ్ద బాలుడిని ఏడిపించడం మొదలుపెట్టారు. అందరినీ నవ్వించడం కోసం వారు అతనిని చూసి నవ్వుతూ అబద్ధాలు చెప్పారు. గ్రేస్ కూడా వారితో కలిసి నవ్వింది. కానీ అన్నాకు బాధ అనిపించింది. తన తల్లిదండ్రులు నేర్పిన విషయాన్ని ఆమె గుర్తు చేసుకుంది. ప్రేమ అనేది యథార్థంగా మరియు దయగా ఉండాలి. ఆమె దేవుని వాక్యాన్ని తలుచుకుంది. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండాలి. చెడును అసహించుకొని మంచిని హత్తుకొనుండుడి. నవ్వడానికి బదులుగా అన్నా డానియల్ దగ్గరకు వెళ్లి దయతో ఇలా అంది, డానియల్, నువ్వేం ఆందోళన పడకు. క్లాస్లో నువ్వెప్పుడూ కష్టపడి ప్రయత్నించడం నాకు చాలా ఇష్టం. ఆమె మాటలు అతని ముఖంలో నవ్వు తెచ్చాయి. గ్రేస్ తర్వాత అన్నానడిగింది, నువ్వు మా అందరితో కలిసి ఎందుకు నవ్వలేదు? అన్నా ఇలా సమాధానమిచ్చింది, ఎందుకంటే నిజమైన ప్రేమ ఇతరులను బాధపెట్టదు. ఎగతాళి చేయడం తప్పు, కాని దయ చూపడం కోసం నిలబడటం మంచిది. ఆ రోజు నుండి గ్రేస్ అసలు విషయాన్ని అర్థం చేసుకుంది మరియు ఆ ఇద్దరు అమ్మాయిలు అందరి పట్ల నిష్కపటమైన ప్రేమను చూపాలని నిర్ణయించుకున్నారు. మీ ప్రేమ నిష్కపటంగా ఉండాలి. చెడును అసహించుకొని మంచిని హత్తుకోండి. రోమీలకు 12:9